ఐరోపాలో వేడి వల్ల 12,000 మందికి పైగానే చనిపోయినట్లుగా ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలోనైతే వస్తుంది. దీనికి సంబంధించి ఐరోపా కూడా దీనికి అంగీకరించింది. 12,000 మాత్రమే కాదు, అంతకు మించి చనిపోయినట్లుగా అయితే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే సహారా ఎడారి నుంచి ఇది పశ్చిమ వైపుగా ఈ గాలులు రావడం వల్లే ఈ వేడికి కారణమని చెప్తున్నారు. వేవు స్విట్జర్లాండ్లోనైతే 2,200 మంది చనిపోయారు. అలాగే మిగతా యూరోప్ ప్రాంతాల్లో కూడా దగ్గర 10,000 మందికి పైగానే చనిపోయినట్లుగా అయితే నివేదికలు చెప్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మరణాలు, ఇది కేవలం జూన్ నెల లెక్కలు మాత్రమే ఇవి. ఇంకా జూలైలో ఎంతమంది చనిపోతారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్కడ వేడి గాలులు వస్తున్నాయంట. ఈ మధ్య కూల్ అవ్వడానికి కూడా ఎక్కడ వర్షపాతం పెద్దగా నమోదు అవ్వడం లేదు. దీనివల్ల యూరోప్ ఒక్కసారిగా కకావికలం అయిపోయింది. అంటే మామూలుగా మనకంటే వాళ్ళు వేడిని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు. వాళ్ళకి హైయెస్ట్ వేడి అంటే 40 డిగ్రీలు. ఆ 40 డిగ్రీలు లేదా 41 డిగ్రీలు తగ్గట్టుగానే వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం, వాళ్ళ రోడ్లు వేసుకోవడం, వాళ్ళ యొక్క ప్రతి వస్తువు కూడా ఆ విధంగా తయారు చేసుకుంటారు వాళ్ళు. కానీ 40 డిగ్రీలు దాటిపోయిన తర్వాత వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ యొక్క ఇల్లులు కానీ, ఆ రోడ్లు కానీ, మిగతా వస్తువులు కానీ ఏవి కూడా తట్టుకోలేక అవి మెల్ట్ అయిపోవడం మొదలుపెట్టాయి. ఆ మెల్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు మరింత భయాందోళనకు గురయ్యారు. పైగా ప్రజలు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోయారు. ఒక్కసారిగా అలాంటి వేడి అనేసరికి వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే మనకి వేడి అనేది అలవాటు. మనం 45 డిగ్రీల వేడిలో కూడా టీ తాగేటటువంటి పరిస్థితుల్లో ఉంటాం మనం. కానీ వాళ్ళు 40 డిగ్రీల వేడి అంటే మరి ఇక తట్టుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి హైయెస్ట్ వేడి అంటే 28 డిగ్రీలు. వాళ్ళు 20 డిగ్రీల్లో బ్రతికేటటువంటి ఇది ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏసీలు కూడా ఉండవంట. ఎందుకంటే ఆ వాతావరణం ఎప్పుడు చల్లగా ఉంటుంది. ముఖ్యంగా జర్మనీ లాంటి ప్రాంతాల్లో చూస్తే మన వాళ్ళు చాలా మంది చెప్తారు కదా, అసలు ఏసీలు ఇక్కడ ఉండవు, అవసరం లేదు, ఎందుకంటే ఇల్లు చల్లగా ఉంటాయి అని చెప్పి దానికి తగ్గట్లుగా నిర్మించుకున్నారు. ఎప్పటికీ ఇక్కడ 40 డిగ్రీలు దాటదేమో అనుకున్నారు. 28 డిగ్రీలు అంటే 40 డిగ్రీలకు కావాల్సిన విధంగా వాళ్ళు అన్ని రెడీ చేసుకున్నారు. అంటే ఇంకా మరో 10 డిగ్రీలు ఎక్కువగానే రెడీ చేసుకున్నారు. కానీ ఒక్కసారిగా ఈ 40 డిగ్రీలు దాటిపోయేసరికి భరించలేకపోయారు. ఇటు మనుషులు చనిపోయారు, అటు చాలా వస్తువులు మెల్ట్ అయిపోయాయి. అంటే కార్లు టైర్లు కూడా మెల్ట్ అయిపోయాయి అంటే అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు తయారు చేసేటటువంటి వస్తువులు కూడా 40 డిగ్రీలకి. మరి మనం ఎందుకు మెల్ట్ అవ్వంటే మన దగ్గర వేడి ఎక్కువ కాబట్టి మనం 60 డిగ్రీలు వచ్చినంత వరకు కూడా తట్టుకునేటటువంటి శక్తి ఉంటాయి మన దగ్గర. ఆ విధంగా తయారు చేస్తారు మన దగ్గర. వాళ్ళు ఏమొచ్చేసి ఇలా తయారు చేశారు. ఆ విధంగా ఇప్పుడు అంతర్జాతీయ నివేదికలు 12,000 మంది కాదు, అంతకంటే ఎక్కువ మంది చనిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు.